మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులు అందరికీ కూడా మాఘమాస కృష్ణపక్ష ఆదివారం అమావాస్య అనగానే అద్భుతమైనటువంటి యంత్ర సాధన, మంత్ర సాధన, తంత్రిక సాధన చేసుకోవడం కోసము ఎంతగానో ఉపయోగపడేటువంటి పర్వకాలము. ఈ యొక్క తెలుగు సంవత్సరాదిలో చివరిగా వచ్చేటువంటి ఆదివారం అమావాస్య సందర్భంగా మనమందరము కూడా ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన కాళభైరవుడి యొక్క శక్తి, కాళికామాత శక్తి మనము సంపాదించి ఒక బట్టి విక్రమార్కుడిలాగా, శివాజీ చక్రవర్తిలాగా, చాణక్య చంద్రగుప్తుడిలాగా అద్భుతమైన విజయం ఎలా సాధించాలో మనము ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 10వ తారీఖు 3వ నెల 2024 మాఘమాసము, కృష్ణపక్షము, ఆదివారము, అమావాస్య, పూర్వాభాద్ర నక్షత్ర సందర్భంగా మనం ఎలాంటి విధిని పాటించాలో సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశి వారికి ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా దేవగురు బృహస్పతి వీరికి అష్టమంలో సంచారం చేయడం వలన విద్యలో, ఉద్యోగంలో, విదేశీయానంలో, సంతానంలో, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధిలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఏమన్నా ఉన్నట్లయితే, ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు, ఆర్థిక సమస్యలు, రుణ సమస్యలు, కోర్టు సమస్యలు అలాంటి ఒత్తిడికి మీరు గురవుతున్నట్లయితే మీరు ఒక పసుపు రంగు క్లాత్ తీసుకొని దాంట్లో ఓ కేజీంబావు శనగలను ఏర్పాటు చేసి మీ మనసులో ఉండబడిన కోరికను దండం పెట్టుకొని వాటిపైన ఒక 6 ఎర్రటి ఒత్తులు కానీ లేకుంటే నలుపు రంగు ఒత్తులు కానీ ఏర్పాటు చేసి మిమ్మల్ని తూర్పుగా ఎదురుగా నించోబెట్టి ఇంట్లో వేరే వారు ఉత్తరం వైపు నించొని దిష్టి తీసి వీటిని ప్రవహించే నీటిలో వేసినట్లయితే ఇలాంటి ఆర్థిక బాధలు తొలగిపోతాయి. గోవుకు ఏర్పాటు చేసినట్లయితే గ్రహ బాధలు తొలగిపోతాయి. అలాగే కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కాళభైరవ స్వామి యొక్క హోమము, కాళభైరవ స్వామి యొక్క ఆరాధన, అష్టోత్తరం వలన అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి.